ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు. మరి విజయ్ గారు రాజు అవుతారా లేదా అనేది వాళ్ళ ఈవినింగ్ కల్లా తెలిసిపోద్దండి. మ్మ్, ఇప్పుడే విజయ్ కింగ్డమ్ ట్రైలర్ చూశాను. సో ట్రైలర్లో క్లియర్గా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డామినేట్ చేసింది. విజయ్వి ఎక్కువ డైలాగ్స్ మనకు వినిపించలేదు, కానీ ప్యూర్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ అని తెలిసిపోతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్, ఇలాంటి జానర్ విజయ్ ఇంతకుముందు చేయలేదు. విజువల్స్ చాలా బాగున్నాయి. గౌతమ్ విజువల్స్ మీద చాలా వర్క్ చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. విజయ్ గారు కొత్త లుక్, అనిరుద్ మ్యూజిక్, డెఫినెట్గా ఫస్ట్ డే ఓపెనింగ్స్కి థియేటర్కి ఆడియన్స్ని తీసుకురావడానికి కావాల్సిన మెటీరియల్ అంతా ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే విజయ్ ఎక్కడో ఒక కానిస్టేబుల్ లాగా వర్క్ చేస్తుంటే ఒక స్పై ఆపరేషన్ మీద వేరే ఏరియాకి అతన్ని స్పై లీడర్గా పంపించినట్టు తెలుస్తుంది. సో అక్కడికి వెళ్ళాక విజయ్ వాళ్ళ బ్రదర్ ఆ బ్యాక్ స్టోరీలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అక్కడికి స్పై లాగా వెళ్ళిన విజయ్ వాళ్ళతో పాటు కలిసిపోయి ట్రైలర్లో చెప్పినట్టు ఆ రాక్షసులందరికీ రాజు అవుతాడా, లేకపోతే ఆ రాక్షసుల్ని ఓడించి రాజు అవుతాడా అనేది మనం ఇవాళ థియేటర్లో చూడాల్సింది ఉంది. మొత్తంగా చూసుకుంటే అవుట్ అండ్ అవుట్ విజయ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. ఇంత యాక్షన్ మూవీ, ఇంత యాక్షన్ ఉన్న మూవీస్ ఇంతకుముందు విజయ్ లైగా ట్రై చేశాడు, కానీ వి ఆల్ నో ఇట్ డెంట్ వర్క్ అవుట్. But this time it looks different, it looks promising, especially because of Anirudh and the visuals. And Vijay's looks mostly రెండు రకాలుగా మనం చూసాం. విత్ హెయిర్ కానిస్టేబుల్గా, విత్ వెరీ మిలిటరీ కట్, స్పైగా, రెండు హెయిర్ స్టైల్స్లో విజయ్ లుక్స్, బాడీ చాలా ఎలివేట్ అయ్యాయి. సో స్టోరీ ఆల్సో లుక్స్ ప్రామిసింగ్. లెట్స్ సీ ఇఫ్ Vijay will be the king of box office this time. I'm watching the movie now. అయిపోయాక మళ్ళీ నేను మూవీ రివ్యూ ఇస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.